అలానే విశ్వేశ్వరరావు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. పాజిటివ్ యాంగిల్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని వైపు వెళ్ళాలి అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాజిటివ్ యాంగిల్, నెగిటివ్ యాంగిల్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్ యాంగిల్ ఉన్నప్పుడు వెనక్కి తగ్గకుండా వెళ్ళిపోతూ ఉంటారు సమర్థులైనటువంటి పాలకులు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రా విషయంలో ముందడుగు వేస్తున్నారు. ఆయన్ని అనుసరిస్తూ హైదరాబాద్లో అనేక కాలనీల్లో ఇప్పుడు హైడ్రాకి ఆహ్వానం పలుకుతూ హైడ్రాని ప్రశంసిస్తూ వాళ్ళు సంఘీభావం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు సండే ఇవాళ ఆదివారం అనేక కాలనీల్లో కనిపించారు. దానికి కారణం ఏంటి? రీసెంట్గా కురిసినటువంటి వర్షాల కారణంగా చెరువులు నిండాయి. ఆ నిండినటువంటి చెరువుల్లో ఒకటి నల్ల చెరువు. ఈ నల్ల చెరువు హైదరాబాద్లో అందరికీ తెలుసు. ఒకప్పుడు నల్ల చెరువు అనేది ఆక్రమణలతోటి ఉండేది, మురికి నీళ్లతోటి నిండి ఉండేది. అలాంటి నల్ల చెరువుని సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. ఇలాంటి నల్ల చెరువులు కొన్ని వందలు బాగుపడ్డాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో. కారణం ఏంటంటే గతంలో ఈ చెరువుల గురించి పట్టించుకోలే. పైగా ఆ చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ చెరువుల పక్క ఎకరా కొని 2 ఎకరాలు ఆక్యుపై చేసి బిల్డింగులు కట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ బిల్డింగులు కట్టినటువంటి ఫ్లాట్లను కొన్నటువంటి వాళ్ళు కొన్ని వందలు ఉన్నారు. మరి చెరువుల్ని ఆక్రమిస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయి, రీఛార్జ్ కావు. పైగా వర్షం ఇచ్చినటువంటి నీళ్లు, వర్షం రూపంలో వచ్చినటువంటి వాటర్ వరద ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్లకుండా రోడ్ల మీద ఉండిపోతుంది. ఫలితంగా కార్లు, మోటార్ బైకులు కొట్టుకొని పోతున్నటువంటి సందర్భాలు మనం అనేక చూసాం హైదరాబాద్లో. వర్షం వస్తుందని అంటే సెల్లార్లు మునిగిపోతాయి, కార్లు కొట్టుకోపోతాయి, మోటార్ బైక్ కొట్టుకోపోతాయి. తర్వాత ప్రజలు వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కొట్టుకోబోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈసారి వర్షం వచ్చినప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల తప్ప వర్షం పడిన వెంటనే నీళ్లు ఎక్కడికక్కడే వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి కొన్ని వందల చెరువుల్ని హైడ్రా కాపాడింది. ఆక్పై కాక మిగిలినటువంటి చెరువులనైనా కాపాడాలి, మిగిలినటువంటి విస్తీర్ణాలైనా కాపాడాలనే ఉద్దేశంతో ఆ చెరువుల్ని బాగు చేసి, రిపేర్ చేసి, చుట్టూ వాక్ ట్రాక్ని ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది ఇదే, చూడండి ఎలా ఉందో మోడల్. సోషల్ మీడియాలో ఇవాళ తిరుగుతుంది నల్ల చెరువుకు సంబంధించినటువంటి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఒక నల్ల చెరువే కాదు, హైదరాబాద్లో కొన్ని వందల చెరువులు ఈ విధంగా బాగుపడ్డాయి. మరి దీనికి అప్రిషియేట్ చేయాలా హైడ్రా పెట్టినందుకు, లేదా హైడ్రాని వ్యతిరేకించాలా అని అంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు, సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే నిన్న మొన్నటి వరకు వ్యతిరేకించేటువంటి వాళ్ళ వాయిస్ సోషల్ మీడియాలో బలంగా ఉండేది. ఎప్పుడైతే హైకోర్టు హైడ్రా మీద, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తీర్పు చెప్పిందో ఆ రోజు నుంచి హైదరాబాద్లో కదలిక వచ్చింది, హైదరాబాద్ ప్రజల్లో కదలిక వచ్చింది. సొసైటీల్లో, కాలనీల్లో హైడ్రానికి సంఘీభావం తెలుసు, హైడ్రా కావాలి, హైడ్రా ఉండాలి, హైడ్రాని మరింత బలోపేతం చేయాలి అనేటువంటి నినాదాలు చేస్తూ బ్యానర్లు కట్టుకొని సంఘీభావం తెలియజేసి వాళ్ళ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మరి హైడ్రాని ఆహ్వానిస్తున్నటువంటి ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబడాలా, లేదంటే వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడాలంటే దానికి సమాధానం ఆయనే చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది చనిపోతారు, కానీ అంతిమంగా యుద్ధాన్ని గెలవడమే ఇంపార్టెంట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అంటే హైడ్రాని పెట్టినటువంటి లక్ష్యం చాలా బ్రాడ్గా, చాలా దూరంగా ఉంది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి హైడ్రా తన పని తాను చేసుకుని పోతున్నటువంటి తరుణంలో ఆక్రమణదారులు కొంతమంది బాధపడవచ్చు, వాళ్ళు నష్టపోయినట్టు వాళ్ళు భావించవచ్చు. కానీ ఆక్రమణదారులు కోర్టులకు వెళ్తే, కోర్టులు వాళ్ళ పక్షాన్ని నిలబడితే హైడ్రా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది, పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇప్పుడు
నెక్స్ట్ హైడ్రా ఉంటుందా ఉండదా అని. దీనికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆ తీర్పు వచ్చిన రోజు ఢిల్లీలో ఉన్నారు ఆయన అక్కడి నుంచే ఢిల్లీ నుంచి సమాధానం చెప్పారు. మేము న్యాయపరంగా ఆ తీర్పుని మేము ఫేస్ చేస్తాము, కానీ హైడ్రా వల్ల హైదరాబాద్ కళ ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా కొత్తగా రూపాంతరం చెందుతుంది అనేది ఆయన చెప్పారు. ఆయన క్యూర్ అనేదాన్ని ఒక సెక్టర్గా పెట్టుకున్నారు. ప్యూర్ రూర్ తెలంగాణని 3 భాగాలుగా ఆయన విభజించారు. ఈ క్యూర్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్లు ఉన్నాయి. కమిషనర్ హైదరాబాద్కి సంబంధించిన మూడు భాగాలుగా చేశారు. ఈ మూడింటిని క్యూర్ కింద చూస్తున్నారు ఆయన. ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే వర్షాలు పడితే వాటర్ నిలుస్తున్నాయో అవి నిలవకూడదు, అలాగే మురికి నీళ్ళు నిలుస్తున్నాయో ఆ మురికి నీళ్ళకి తావు ఉండకూడదు, అపరిశుభ్రంగా ఉందో ఆ అపరిశుభ్రత ఉండకూడదు. కాబట్టి దీన్ని క్యూర్ చేయాలి, ఈ ప్రాంతాన్ని అంతని క్యూర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన హైడ్రాని ఒక విభాగంగా తీసుకున్నారు. దానికి ఒక పవర్స్ ఇచ్చేసి ఎఫిషియెంట్ అయినటువంటి రంగనాథ్ గారిని నియమించారు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది, రంగనాథ్ గారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నారు. దాదాపు పదుల సందర్భాల్లో కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించారు, కాబట్టి రంగనాథ్ గారిని మార్చేయండి అని చెప్తూ ఉన్నారు. సరే, రంగనాథ్ గారిని మారిస్తే ఒక ఐజీ స్థాయి అధికారిని వేయండి అని అంటున్నారు. ఒకవేళ రంగనాథ్ గారిని మార్చాల్సి వస్తే మార్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా సంకేతాలు ఇస్తున్నారు ఇండైరెక్ట్గా. ఒకవేళ మార్చాల్సి వస్తే అమ్రపాలి గారిని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు వినిపిస్తుంది ప్రభుత్వంలో అంతర్గతంగా. రంగనాథ్ గారి బదులు అమ్రపాలి గారు వస్తే మరింత దూకుడుగా హైడ్రా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు మరొక చర్చ ప్రారంభమైంది. అంటే ఇప్పుడున్నటువంటి దూకుడు కంటే హైడ్రా మరింత దూకుడుగా హైడ్రా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడేంటి, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నారు ఆక్రమణదారులు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఆయన కొంత అన్ని రకాలుగా చూసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, బఫర్ జోన్లో ఉందా లేదా ముందే సర్వే చేసి ఆయన ఈ హైడ్రాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఇప్పుడు అమ్రపాలి గారు కూడా తోడయ్యారు అనుకుందాం. అప్పుడు మొత్తం రికార్డ్స్ మొత్తం పగడ్బందీగా బయటకు తీసేసి ఈ హైడ్రాని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నష్టం జరుగుతుంది. ఎవరైతే ఆక్రమణదారులు కారో వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. సహజంగా ఆక్రమణదారులు చాలా గుప్పిడి మంది మాత్రం ఉంటారు. అయితే వాళ్ళు రాజకీయంగా బలంగా ఉండొచ్చు, లేదా కొన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఆక్రమణ నేతలు అనేక మంది నివసిస్తున్నారు హైదరాబాద్లో. వాళ్ళందరికీ బెనిఫిట్ కలిగేలా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి హైడ్రా అనేది ఇంకా బలోపేతం కాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే 22A కింద హైదరాబాద్లో ఉండేటువంటి అనేక పాత భవనాలను కూడా పెట్టేశారు. పాత భవనాలు ఉండేటువంటి స్థలాలను కూడా 22A కింద ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయి అని అంటే ప్రభుత్వ భూములు, కాందిశీకుల భూములు, అసైన్డ్ భూముల్లో, అలాగే చెరువు పోరంబోకు దాంట్లో ఈ అపార్ట్మెంట్లు కట్టారు. వాటిని కూల్చడానికి సిద్ధమవుతుంది హైడ్రా. నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు హైడ్రా వెళ్ళబోతుంది. ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడానికి రంగనాథ్ గారికి తోడుగా మరొక సీనియర్ IAS అధికారిని ఈ హైడ్రాకి నియమించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. మరి అమ్రపాలి గారిని డిప్యుటేషన్ మీద మళ్ళీ తీసుకొచ్చి హైడ్రా బాధ్యతలను అప్పచెప్తే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆక్రమణదారులకి నిద్రలేని రాత్రులు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.